ఇష్యూ అసలుకే ట్రైన్ మిస్ అయిందంటే ఇప్పుడు స్టాప్ మిస్ అయింది. మీ అందరికీ తెలిసిందే కదా, మన ట్రైన్ మిస్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చాం. ఇంకా ఎందుకులే అని చెప్పి నైట్ వెళ్దామని ప్రశాంతంగా నైట్ స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ అవ్వడం వల్ల సిటీలో ఆపనివ్వరంట పోలీసులు, అందుకని సెపరేట్ వ్యాన్ వచ్చిందని వాడు ఫోన్ చేశాడు. అదేమో బస్సు అసలు వామ్మో దారుణంగా ఉంది, ఇరికిరుగ్గా. వాడు ఎక్కడో సిటీ అవుట్ కట్స్ లో ఆపాడు, మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయ్యాం బస్సు. బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వ్యూ. నేనైతే ఫస్ట్ టైం స్లీపర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఎందుకంటే మాక్సిమం ఎప్పుడు నేను మార్నింగ్ టైం వెళ్తా, నైట్ టైం వెళ్ళినా కానీ నార్మల్ సూపర్ లగ్జరీ గానీ నాన్ ఏసీ గానీ ఎక్కేస్తా. అందులో నాకు బస్సు పడదు, ఏసీ పడదు, ఇంకా దారుణంగా ఉండిద్ది అని చెప్పేసి నేను ఎప్పుడు ఇది చేయను. బట్ ఇదేంటంటే నాన్ ఏసీ అన్నమాట, అందుకే మా ఆయన ధైర్యంగా బుక్ చేసిండు. ఇంకే ఉంది స్లీపర్ అని ప్రశాంతంగా నిద్రపోయాం. మా ఆయనకి ఎందుకో మేల్కు వచ్చి ఎక్కడున్న లొకేషన్ అని చూసుకుంటే లొకేషన్ కనిపించట్లేదంట. అక్కడికే మేము దిగాల్సిన స్టాప్ వెళ్ళిపోయింది. బస్వాడి దగ్గరికి వెళ్ళి పలానా స్టాప్ వెళ్ళిపోయిందా అని అంటే, బ్రో మాకు అసలు ఈ అడ్రస్ తెలీదు, మేము కొత్త అని చెప్పారంట. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా అంతే చెప్పారంట. బస్ ఏమో కాకినాడ వెళ్ళేది, వాళ్ళు అంటున్నారంట రాజమండ్రి కాదా బ్రో మీది అని చెప్పేసి. ఇంకే ఉంది ఓరు నిన్ను మెంగా ఆపరా నాయన అని చెప్పి అప్పటికప్పుడు దిగిపోయాం. ఆ టైంలో పెద్ద పెద్ద వెహికల్స్ తప్పితే అసలు ఏమీ రావట్లేదు. మా అదృష్టం ఎందుకో బాగుంటే ఒక ఆటో బుక్ అయింది. ఏమో అదే నేను ఒక్కదాన్ని వచ్చినట్టయితే కనుక అంతే నిద్రపోయి రాజమండ్రి వెళ్ళిపోయేదా. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? కామెంట్ చేయండి.